ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తమ్మని చంపిన హంతకురాల్లాగా నాపై ముద్ర పడుతుందేమో. అందరూ నా మీద వేసిన నింద నిజమవుతుందేమో. అలా ఏం జరగదు సీత, నువ్వు బాధపడకు. సుమతి చివరిగా చెప్పింది ఆఖరి సాక్ష్యం అవ్వదు. నేరం నీది కానప్పుడు నువ్వు నిర్దోషమని రుజువు అవుతుంది. ఎవరో చేసిన తప్పుని మహాలక్ష్మి నీ మీదకి నెట్టాలని చూస్తోంది. నువ్వు కంగారు పడకు సీత, మీ నాన్నగారు చూసుకుంటారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి అత్తమ్మని చూసొస్తాను. ఇప్పుడొద్దు సీత, లోపలందరూ కోపంగా ఉన్నారే. మీ నాన్న కూడా వాళ్ళ మీద కోపడ్డారు. చాలా పెద్ద గొడవే అయింది. ఇంటికి వెళ్ళాక చూద్దుగానమ్మా. అమ్మా, విద్యాదేవి గారిని వాళ్ళ కోడలు సీతే కత్తితో పొడిచి చంపిందంట. అవునా? ఎంత ఘోరం! కన్న తల్లిలా చూసుకోవాల్సిన అత్తను కోడలే చంపిందా? కలికాలం. ఏం చేస్తాం? కొద్ది రోజుల నుంచి అత్త కోడలికి పడట్లేదంట. అవునా? ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుందంట. అమ్మో! అందుకే కోడలు అత్తను చంపిందంట. ఆ? పాపం జనార్దన్ గారు. మొదటి పెళ్ళం అలా పోయింది, మూడో పెళ్ళం ఇలా పోయింది, మధ్యలో మహాలక్ష్మి చనిపోయి తిరిగొచ్చింది. అత్తమ్మా, ఆగు! విద్యాదేవిని ముట్టుకోవద్దు, వెనక్కి వెళ్ళు. తనను తాకే అర్హత కూడా నీకు లేదు సీత, దూరంగా వెళ్ళు. విద్యాదేవి గారిని చంపింది చాలక ఇంకా ఏ మొహం పెట్టుకుని ఏడుస్తున్నావు సీత? ఇలాంటి హంతకురాల్ని అరెస్ట్ చేయకుండా ఇంకా ఉంచారేంటి? నేను హంతకురాలిని కాదు. ఆవిడ నా మేనత్త, నా అత్తమ్మ. ఆమెని నేనెందుకు చంపుకుంటాను? నువ్వే పొడిచావని విద్యాదేవి చనిపోతూ నీ పేరే చెప్పింది. తన అంత్యక్రియలు అయ్యేంత వరకు ఆగు. తర్వాత నువ్వు అరెస్ట్ అవ్వక తప్పదు. నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? చనిపోతూ అత్తమ్మ చెప్పాలనుకున్నది వేరు. మీరు నన్ను ఇరికించాలని చూస్తున్నారు. మీరే మా అత్తమ్మనేదో చేశారు. తన చావుకి కారణం మీరే. సూర్యాస్తమయం అవ్వకముందే కార్యక్రమం పూర్తి చేయాలయ్యా. జరగాల్సిందంతా ఎవరు చేస్తారు? అంటే ఆవిడ పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఉన్నారు. ఆమెకి కొడుకు కూతురు ఉన్నారు. రామమ్మ ప్రీతి ఆమె బిడ్డలే. వాళ్ళు సుమతికి పుట్టిన పిల్లలు సీత. ఈ విద్యాదేవి కన్న బిడ్డలు కాదు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఈ విద్యాదేవి గారే మా సుమతి అత్తమ్మ. తను బ్రతికున్నప్పుడు ఎలాగో మీరు నమ్మలేదు. కనీసం ఇప్పుడైనా నమ్మండి. ఆవిడ కన్న కొడుకైన రాంబాబుతో ఆవిడకి
తల కొరివి పెట్టిస్తే మా అత్తమ్మ ఆత్మకి శాంతి దొరుకుతుంది. మళ్ళీ పాత డ్రామాలు మొదలు పెట్టావా సీత? అయిపోయిన గొడవ మళ్ళీ ఎందుకు తెస్తున్నావు? డ్రామాలు కాదు మహాలక్ష్మి గారు, సీత చెప్పింది నిజం. ఈ విద్యాదేవే నా చెల్లెలు సుమతి. మీ కూతురు ఏం చెప్తే అది నిజమైపోతుందా? ఈవిడే సుమతి అనటానికి ఆధారాలేంటి? తను సుమతి అని నిరూపించడానికి మా దగ్గర ఆధారాలు లేకపోవచ్చు, కానీ తను నిజంగా సుమతేనండి. మమ్మల్ని నమ్మండి అన్నయ్య గారు, నమ్మండి. నా సుమతి ఎప్పుడో చనిపోయిందమ్మా. ఈ విద్యాదేవి కూడా నా భార్యే. భర్తగా తన అంతిమ సంస్కారాలు నేనే చేస్తాను. చెయ్యండి మావయ్య. పుణ్యస్త్రీగా అత్తమ్మకు గౌరవం దక్కుతుంది. అలాగే రామ్మతో తల కొరివి పెట్టించండి. అత్తమ్మ ఆఖరి కోరిక తీరుతుంది. తనెవరో మీకు నిజం తెలియాలి అని అత్తమ్మ చివరి వరకు ప్రయత్నించింది. నన్ను నమ్మండి మావయ్య. ప్లీజ్ సీత, ఇలాంటి టైంలో ఈవిడ మా అమ్మ అని నమ్మించే ప్రయత్నం చేసి నీ మీదున్న కొద్దిపాటి నమ్మకాన్ని కూడా పోగొట్టుకోవద్దు. నేను చెప్పేది నిజం మామ. ఆవిడ మీ అమ్మ సుమతే. ఇలాంటి టైంలో కూడా అబద్ధం చెప్తానా? ఆవిడ సుమతి అని మమ్మల్ని నమ్మించి ఆవిడ్ని చంపిన కేసులో ఉంచి ఎస్కేప్ అవుదామనుకుంటున్నావా సీత? అందుకే ఎత్తు వేసింది మహా. హత్యా నేరం కింద జైలుకి వెళ్లకుండా ఉండటం కోసమని తల్లి, తండ్రి, కూతురు బాగానే నాటకం ఆడుతున్నారు. మీరెంత ట్రై చేసినా ఆవిడ మా సుమతి వదినని మమ్మల్ని నమ్మించలేరు. ఆవిడ్ని చంపిన నేరానికి నీకు శిక్ష పడాల్సిందే. కావాలంటే నన్ను ఉరి తీయండి, కానీ ఆవిడ సుమతి అత్తమ్మ అని నమ్మండి. ఆవిడ కొడుకుతో తల కొరివి పెట్టించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.